శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో కూడా మనం 101 అధ్యాయాలు పూర్తి చేసి 102వ అధ్యాయంలోని 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 31వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన్యతే కర్షయిత్వా తు క్షమా సాధ్వీతి శంబరః అసంతప్తం తు యద్దారు ప్రచేతి ప్రకృతిం పునః. శత్రువుని బాధించి వాణ్ణి దుర్బలుడిగా చేసి ఆ తర్వాత వాణ్ణి క్షమించేయటం మంచిదని శంబరాసురుడు మతం. వంకర తిరిగిన కర్రను వేడి చేయకుండా సాగదీస్తే మళ్ళీ యథాప్రకారంగానే ఉంటుంది కదా. కర్ర అంటే స్టీల్తో చేసిన కర్ర అన్నమాట. నైతత్ ప్రశంసం చాచార్యాః నచ సాధు నిదర్శనం అక్రోధేన వినాశేన నియంతవ్యా స్వపుత్రవత్. అయితే ఆచార్యులు దీన్ని మెచ్చుకోరు. ఏది శంబరాసురుడు చెప్పిన దాన్ని. ఇది సత్పురుషుల యొక్క లక్షణం కాదు. కన్న కొడుకుని ఏ విధంగా అయితే చూసుకుంటామో ఆ విధంగానే శత్రువులను కూడా కోపించకుండానే వశం చేసుకోవాలి, నాశనం చేయకూడదు. అంటే శంబరాసురుడు అంటే రాక్షసుల మతం అది. వాడిని ఎప్పుడు దుర్బలుడుగా చేసి వాడిని నాశనం చేసిన తర్వాత వాడిని క్షమించడం అనేది శంబరాసుర విధానము. కానీ ఆచార్యులు మాత్రం అలా చెప్పరు. ముందుగానే కన్న కొడుకులాగానే శత్రువును కూడా చూడాలి, కోపించకుండానే వశం చేసుకోవాలి. అంటే సామధాన భేదాలు ఆ విధంగా. ద్వేషో భవతి భూతానాం ఉగ్రో రాజా యుధిష్ఠిర మృదుమప్యవమన్యంతే తస్మాత్ ఉభయమాచరేత్. ధర్మరాజా, ఉగ్రత్వం ఉన్న రాజును ప్రాణులు ద్వేషిస్తాయి, మృదుత్వం ఉంటే అవమానిస్తారు. 2 చెప్తున్నాడు. కాబట్టి రాజుకి మృదుత్వం ఉండాలి, కఠినత్వం కూడా ఉండాలి, 2 ఉండాలి. ప్రహరిష్యన్ ప్రియం బ్రూయాత్ ప్రహరన్నపి భరత ప్రహృష్య చ కృపాయిత శోచన్నివ రుదన్నివ. ఓ భరత కుమార, ధనరాజా, రాజు శత్రువుని దెబ్బతీస్తుండగా కూడా ప్రియంగానే మాట్లాడాలి. దెబ్బ కొట్టి కూడా శోకిస్తున్నవాడిలాగా, విచారిస్తున్నవాడిలాగా అతనిపై దయ చూపాలి. నమే ప్రియం యన్నిహత సంగ్రామే మామకైర్నరై నచ కుర్వంతి మే వాక్యం ఉచ్యమానః పునః పునః. ఏమనాలంటే, యుద్ధంలో నా వాళ్ళు ఇంతమందిని చంపేయటం నాకు నచ్చలేదు, మాటి మాటికి చెబుతున్నా కానీ మా వాళ్ళు నా మాట వింటలేదు అంటూ శత్రురాజుతోటి యుద్ధం చేయాలట. అంటే ప్రియంగానే మాట్లాడుతూ దెబ్బ కొట్టాలి. అహో జీవితమాకాంక్షేత్ నేదృశ్యో వదమర్హతి సుదుర్లభ సుపురుష
సంగ్రామేష్వపలాయనః కృతం మమ ప్రియంతేన ఏనాయం నిహతో మృధే ఇతి వాచా వదన్ హంత్రూన్ పూజయేతరహో గతః. జీవించాలని కోరుకునేటువంటి వాడిని వధించకూడదు. యుద్ధరంగంలో పారిపోకుండా ఉండే సత్పురుషులు చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వారిని చంపి నా వాళ్ళు అప్రియం కలిగించారు అని శత్రువుకు వినబడేలాగా మాట్లాడుతూ శత్రువీరులను అభినందిస్తూ ఉండాలి. హంతృణామాహతానాంచ యత్కుర్యుపరాధిపః క్రోశేద్బాహుం ప్రగృహ్యాపి చికిత్సా న సంగ్రహం. శత్రువులను చంపి వారి చేతిలో గాయపడిన తన వారి పట్ల అపరాధ భావన ప్రకటించాలి. జనాన్ని తన వైపు తిప్పుకోవడం కోసం వారి చేతులు పట్టుకుని కూడా విలపించాలి. రాజు అనేవాట తన వాళ్ళు ఎవరన్నా గాయపడితే యుద్ధంలో వాళ్ళు బాధపడకుండా తన వైపు తిప్పుకోవటం కోసం అయ్యో అపరాధం చేశాను యుద్ధం చేసి అని అంటూ ఉండాలట వాళ్ళతోటి, తమ వాళ్ళతోటి చేతులు పట్టుకొని కూడా విలపించాలట. ఎంత స్పష్టంగా చెప్తున్నారు ధర్మం. ఏవం సర్వాః స్వవస్థాసు సాంత్వపూర్వం సమాచరే ప్రియో భవతి భూతానాం ధర్మజ్ఞో పీతభీర్నృపః. ఇప్పుడు కూడా చేస్తుంటారు చూసారా, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళని, వాళ్ళ ఇంటికి వెళ్ళి దెబ్బతిన్న వాళ్ళని మన వాళ్ళు ప్రధానమంత్రులు వాళ్ళు విచారిస్తుంటారా లేదా? అదే చెప్తున్నారు ఇక్కడ కదా. విశ్వాసంచాత్ర గచ్చంతి సర్వభూతాని భారత విశ్వస్త శక్యతే భోక్తుం యథా కామ ఉపస్థిత. అటువంటి రాజును ప్రజలు విశ్వసిస్తారు. ప్రజల విశ్వాసం పొందిన రాజు వారికి దగ్గరై ఇష్టానుసారంగా భోగాలు అనుభవించగలుగుతాడు. తస్మాత్ విశ్వాసయేద్రాజా సర్వభూతాన్యమాయయా సర్వతః పరిరక్షేష్య యో మహిం భోక్తుమిచ్చతి. కాబట్టి మహిమండలాన్ని అనుభవించాలనే కోరిక గల రాజు మాయాధర్మం వదిలి ప్రజలందరికీ తనపై విశ్వాసం కలిగించాలి. అన్ని విధాలా భూమిని రక్షిస్తూ ఉండాలి. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి సేనానీతి కథనే వ్యధిక శతమోధ్యాయ. వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 102వ అధ్యాయం. రేపు మనం 103వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.